దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికొచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక నూతన దినంలో ఇటు విధంగా ప్రభువుని సేవించే భాగ్యము దేవుడు మనకు అనుగ్రహింప చేసినందుకు ఈ ధన్యత కొరకై దేవాది దేవునికి లెక్కింపలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యోహాను భక్తుడు, శిష్యుడైన యోహాను, రొమ్మును ఆనుకున్న శిష్యుడైన యోహాను మరి ప్రబోధనలో నుంచి, ఆయనకు దేవుడిచ్చిన ప్రత్యక్షతలో నుంచి, అతను రాసిన సువార్త పత్రికలలో నుంచి మనం అనేక విషయాలు నేర్చుకుంటూ వస్తున్నాం. మొన్నటి దినము దేవునితో సహవాసం అనే వాక్యం గురించి మనం నేర్చుకున్నాం. ఈ దినము అన్యోన్య సహవాసము అనేటువంటి ఆ విషయం గురించి, ఆ అంశం గురించి మనము ధ్యానిద్దాము. మరి ఈ యొక్క సహవాసం అనే దాన్ని ఇంగ్లీష్ లో ఫెలోషిప్ అంటారు. ఈ ఫెలోషిప్ ని మరి ఫ్రెండ్షిప్ గా అనొచ్చు, కంపానియన్షిప్ గా అనొచ్చు, లేకుంటే టుగెదర్నెస్ అనొచ్చు, లేకుంటే వన్నెస్ అనొచ్చు. ఇట్టి విధంగా మరి మరి ఆ యొక్క ఫెలోషిప్ అనే దాన్ని మనం ఎలా కలిగి ఉండాలి, దేవునితో మన ఫెలోషిప్ ఎలా ఉండాలి, మానవులతో మన ఫెలోషిప్ ఎలా ఉండాలి, సాటి సహోదరులతో మన ఫెలోషిప్ ఎలా ఉండాలని మనం నేర్చుకున్నాం. మరి అది సహవాసం. మరి అన్యోన్య సహవాసం అంటే ఏంటి అని నేను ఆలోచిస్తే, ధ్యానిస్తే, అదొక విడదీయరాని అనుబంధంగా, ఒకరితో ఒకరు పెనవేయబడిన మరి అనుబంధంగా నాకు అనిపించింది. ఏమై ఉండొచ్చు ఈ అన్యోన్య సహవాసము, ఏమై ఉండొచ్చు అని నేను ధ్యానించినప్పుడు, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 5వ వచనములో మరి ఈ యొక్క దేవునితో మీరు సహవాసం కలిగి ఉంటారు, సహవాసం కలిగిన మీరు ఎలాగన అన్యోన్య సహవాసంలోకి వస్తారో ఇక్కడ భక్తుడు ఆ యొక్క కాంటెక్స్ట్ లో ఆయన రాసిన ఆ మాటల యొక్క మరి భావంలో నుంచి మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నిద్దాము. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. అంటే ఇక్కడ మనం ధ్యానిస్తే దేవునితో అంటే దేవుడైన యెహోవా, లేకుంటే మరి కుమారుడైన క్రీస్తు ప్రభు, మరి పరిశుద్ధాత్మ దేవుడు, ఈ ముగ్గురితో కూడా మన యొక్క సహవాసము, ఈ త్రియేక దేవునితో మన సహవాసము, వారితో మనకున్న సహవాసము ఈ విధంగా పెనవేయబడిన అనుబంధం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ యొక్క దైవత్వంతో కూడిన ఈ 3 వ్యక్తిత్వాలతో సహవాసం లేకుండా మనము ఈ అన్యోన్య సహవాసంలోకి మనము రాలేమండి. ఈ అన్యోన్యతతో లేకుంటే మరి యొక్క సహవాసము, ఈ అన్యోన్య సహవాసం అనేది అన్యోన్యతతో అంటే ఒక ప్రేమతో, ఒక లేకుంటే ఒక మమకారంతో కూడినటువంటి ఒక అనుబంధంగా నాకు అనిపించింది. ఇది ఎలా మనకి దీన్ని మనం అనుభవించగలమంటే గనక, దేవుని సన్నిధికి మనం ఒంటరిగా వెళ్ళినప్పుడు, ఆయనతో వ్యక్తిగతంగా మనం కూర్చొని ఆయన సన్నిధిలో మనము మమేకమైపోతూ పాటలు పాడుతున్నప్పుడు, స్తుతి ఆరాధన చేస్తున్నప్పుడు, ఆయనతో కలిసిన ఆ పెనవేయబడిన అనుబంధంలో నుంచి దేవుడు మనతో కలిసిపోయే ఆత్మీయ స్థితినే అన్యోన్య సహవాసము అనుకోవచ్చు మనము. లేకుంటే మనము మన క్రైస్తవ యాత్రను మనం కొనసాగింప చేయాలంటే ఆమోసు గ్రంథకర్త ఒక మాట అంటాడు 3:3లో, సమ్మతి లేకుండా ఇద్దరు కూడి నడుతురా. అంటే మరొక వ్యక్తితో ఈ సహవాసం అనేది ఎప్పుడు చేయగలం? ఒక్కరిగా చేయలేం కదా. ఇంకొక వ్యక్తి కావాలి సహవాసం చేయటానికి. టు డూ ఫెలోషిప్, టు డూ ఫ్రెండ్షిప్, దేనికైనా కూడా ఇద్దరు వ్యక్తులు కావాలి. సమ్మతి లేకుండా ఇద్దరు కూడి నడుతురా. అంటే ఇద్దరు ఏకభావం కలిగిన వారు, ఏక మనసు కలిగిన వారు, ఏక హృదయం కలిగిన వారు, ఏక తలంపులు కలిగిన వారు, ఏక తాత్పర్యం కలిగిన వారిలో మాత్రమే ఈ వన్నెస్ వస్తుంది, ఈ యొక్క టుగెదర్నెస్ వస్తుంది, ఈ సహవాసం కలుగుద్ది. ఈ సహవాసం ఏం కావాలంటే ఒక అన్యోన్యమైన సహవాసంగా మార్చబడాలి. దేవునితో సహవాసం లేకుండా ఏ సంబంధం కూడా
పటిష్టంగా ఉండదండి. అది బలహీనం అయిపోద్ది, లేకుంటే అసంబద్ధం అనేది అయిపోద్ది, మరి అస్థిరం అయిపోద్ది, మరి అల్పమైపోద్ది. చాలా డెలికేట్ గా అయిపోయి అది తెగిపోయేటట్లుగా అయిపోద్ది. అయితే సహవాసం అనే దాన్ని మనం బిల్డప్ చేసుకోవాలంటే సంబంధము, రిలేషన్షిప్ మీద ఆధారపడి ఉందండి. సంబంధము, ఒకరితో ఒకరు మెయింటైన్ చేసే ఈ రిలేషన్షిప్ ప్రాముఖ్యమైనది. అంటే ఇక్కడ మనము చూసినట్లయితే ఈ వాక్య ప్రకారంగా మనము చూస్తే దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదంటే గనక మరి ఇప్పుడు మరి ఆయనతో నడిచేవారు, ఆయనతో కలిసి సహవాసం చేసేవారు మరి ఎలా ఉండాలి అంటే, ఈ వచనం ప్రకారంగా మనము ధ్యానిస్తే చీకటిలో ఉండుట అంటే ఏంటి? భక్తిహీనత కదా, బుద్ధిహీనత, అనైతిక జీవితం కదా, దేవునికి అనంగీకారంగా జీవించటము. ఈ లోకంలో మనము ఇక దేవుని మార్గాన్ని విడిచిపెట్టి వేరే వైపు వెళ్ళటం. కానీ ప్రభు అంటున్నాడు మరి యోహాను సువార్త 8:12లో యేసు ప్రభు ఇలా చెప్తా ఉన్నాడు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. అంటే చీకటిలో నడవటం అంటే వెలుగు లేకపోవటం, సత్యాన్ని ఆచరించకపోవటం. ఆయన వెలుగులో ఉన్నట్లుగా మనం వెలుగులో నడవకపోతే మనము ఆయనతో సహవాసం కలిగుండే ఆ సామర్థ్యాన్ని మనం పొందుకోలేమండి. మన జీవితాల్లో చెడును దాచిపెట్టి ఆయనతో సహవాసాన్ని మనము ఆస్వాదించలేమండి. ఈ పాపము మనలో ఒప్పుకోబడనంత వరకు, దాన్ని విడిచిపెట్టనంత వరకు ఈ సహవాసము విచ్ఛిన్నమైపోతా ఉంటది. విరిగిన సహవాసము చాలా తీవ్రతరంగా ఉంటది. విరిగిన సహవాసము దేవుని యొక్క శిక్షను మన మీదికి తీసుకొస్తది. పాత నిబంధనలో మనము చూస్తే దావీదు పాపం చేసినప్పుడు మరి ఆ దేవునితో ఉన్న సంబంధం ఆయనకి కట్ అయిపోయింది కదా. ఆయన 51వ కీర్తనలో, 32వ కీర్తనలో ఆయన మరి తన యొక్క హృదయాన్ని కుమ్మరించుకుంటూ పాట రూపంలో, పద్య రూపంలో, కీర్తన రూపంలో ఆయన పాడినట్లుగా మనకు తెలుసు. అక్కడ ఏమంటాడు? పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయొద్దయ్యా, నీ ఆత్మ సంతోషాన్ని, నీ రక్షణ ఆనందాన్ని నాలో నుంచి తొలగింప చేయొద్దు ప్రభా. అంటే ఈ పాపం మనిషిని ఏం చేస్తుందంటే ఈ రక్షణ పోగొట్టుకోవడానికి కారణమవుద్ది. మనకున్నటువంటి రక్షణ ఆనందాన్ని కోల్పోయే స్థితి. When we cut off from the presence of the Lord, when we cut off from the relationship of the Lord, ఏమైపోతామంటే ఇక సహవాసము, సంబంధం తెగిపోయినప్పుడు ఈ సహవాసం కూడా ఆటోమేటిక్ గా బ్రేక్ అయిపోద్ది. అంటే మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి దావీదు, నేను అనుకుంటాను, పొర్లి పొర్లి ఏడ్చుంటాడు దేవుని సన్నిధిలో. అవునా? కుమారుడు కొరకే అన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడంటే ఈయన పాప పశ్చాత్తాపం కొరకు ఇంకా ఎంత తీవ్రంగా దేవుని సన్నిధిలో, అయ్యా నీకు విరోధముగా, కేవలం నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నానయ్యా, ఈ పాప ప్రక్షాళన నాలో కలగాలి ప్రభా, నీ పరిశుద్ధాత్మ యొక్క ఆనందం నాలో ఈ కనెక్షన్ పోకూడదు ప్రభా అని ఆయన ఎంతగానో ప్రార్థన చేశాడు. అంటే ఈ సంబంధము, సహవాసము, ఈ యొక్క దీని ఆధారంగా దేవునితో మనకున్న కనెక్షన్ యొక్క బలము అర్థమవుద్దండి. హల్లెలూయా. మనము ఇందులో ఈ యొక్క సహవాసంలో మన యొక్క సమయాన్ని, మన యొక్క బలాన్ని మనము పెట్టుబడి పెట్టవచ్చు. మరి క్రీస్తుతో సంబంధం మనకి రక్షణతో ప్రారంభమైంది అంటే క్రీస్తుతో ఒక కనెక్షన్ ఏర్పడింది. అంటే సహవాసం అంటే ప్రతిరోజు క్రీస్తును అనుభవించటం. అంటే అన్యోన్య సహవాసం అంటే ఆయనతో మమేకమైపోయి ప్రతి నిమిషము, ప్రతి గడియ, ప్రతి సమయంలో కూడా ఆయన ధ్యానంలో మనం ఉండటం. ఈ సంబంధాన్ని మనం ఏర్పరచుకునేంత వరకు కూడా ఈ యొక్క సహవాసం అనేది మనలో కంప్లీట్ గా అది పరిపూర్ణంగా మార్చబడలేదండి. ఈ సహవాసము మనల్ని మరొక లెవెల్లోకి తీసుకువెళ్తది. ప్రభువులో ఉండటం, ప్రభువుతో మరియు ఆయన శక్తితో నిరంతరం బలంగా ఉండటం. 6వ వచనంలో అంటాడు భక్తుడు, ఆయనతో కూడా సహవాసము కలవారమని చెప్పుకొని
చీకటిలో నడిచిన యెడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అక్కడ దేవుడు వెలుగైనాడు, ఆయనలో చీకటి లేదు. ఒకవేళ ఆయనను అనుసరిస్తామని చెప్పుకుంటూ, ఆయనతో సహవాసం గలవారమని చెప్పుకుంటూ మనము చీకటిలో నడిస్తే మనము అబద్ధం ఆడుచు సత్యాన్ని జరిగించమంటే, అంటే ఆయనతో సహవాసం కలిగి ఉన్నామని చెప్పి చీకటిలో మనం నడిస్తే మనం అబద్ధికులు ఎవరండి? ఆ యొక్క సాతాను యొక్క పిల్లలైపోతాం. వాడు అబద్ధమునకు జనకుడును కదా, వాడు అబద్ధికుడై ఉన్నాడు సాతాను కదా, అపవాది. మరి వాడి పిల్లలమైపోతాం కనుక ఆయనతో సహవాసము కలవారమని చెప్పి చీకటిలో మనము నడవకూడదు. పాపరహితత్వం ఆయనతో మన యొక్క సంబంధాన్ని మెరుగుపరుస్తుందండి. మనం ఆయనతో సహవాసం కలిగి ఉన్నామని మనం ఒకవేళ చెప్పి చీకటిలో నడిస్తే గనక సత్యము కాదు అసత్యవంతులం అయిపోతున్నాం. ఆయనతో సహవాసం కలిగి ఉన్నామని మనకు మనం నిర్ధారణ చేసుకోగలగాలి. చాలా మంది క్రైస్తవులకి వారి నిజమైన స్థితి అర్థం కావట్లేదండి. వారు రక్షింపబడ్డారు, మనస్సు మార్పు చెందారు, కానీ మరి వారి జీవితంలో కంప్లీట్ గా పశ్చాత్తాపపడి యూటర్న్ వారి యొక్క జీవితంలో తిరిగి దేవుని యొద్దకు మళ్ళుకున్నటువంటి ఆ యొక్క నిజమైనటువంటి ఆ సహవాస సంబంధాలు వారు కలిగి ఉన్నట్లుగా కనిపించదు. అంటే ఏంటంటే గనక వారి యొక్క ఆత్మీయ జీవితంలో అదొక వారి జీవిత విధానములో ఒక రకమైన వైఫల్యత, ఒక రకమైన నిరాసక్తత, ఒక రకమైనటువంటి కేవలమైన జీవితం ఉంటది గాని నిరంతరము ఉబికి పొంగుతున్నటువంటి ఆత్మీయ జీవితం, ప్రతి దినము నూతన పరచబడుతున్న ఆత్మీయ స్థితి వారిలో ఉండదండి. అంటే ఇక చాలా సార్లు వారు రక్షింపబడ్డారు గాని ప్రభువులో ఉన్న ఆ సహవాసాన్ని, ఆ యొక్క పరిపూర్ణ సంతోషాన్ని అనుభవించలేకపోతున్నారు. రక్షణ సమస్య కాదండి. రక్షణ క్రీస్తు ప్రభువును మనం అంగీకరించాము, నీతిమంతులుగా తీర్చబడ్డాము, రక్షింపబడ్డాము. అది దేవుడు మనలో చేసిన కార్యము. కానీ తిరిగి క్రైస్తవ నడకలో ఆయనతో సహవాసం కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కంప్లీట్నెస్ గా ప్రభుతోనే నడవాలని క్రైస్తవ యాత్ర ఏంటి? ఇదొక నడక కదా. ఈ నడకలో మనము ప్రభువుతో కలిసి మనము నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. హనోక్ గురించి ఆలోచిస్తే ఆయన 365 సంవత్సరాలు దేవునితో నడుస్తూనే ఉన్నాడంట. ఎలా నడిచాడు? ఇద్దరు కలిసి సహవాసం చేశారు, ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు, ఇద్దరు కలిసి తమ హృదయాలు షేర్ చేసుకున్నారు, ఇద్దరు ఒకరితో ఒకరు మమేకమైపోయారు. ఇక ఒకరిని ఒకరు విడిచి పెట్టలేకపోయారు. ప్రభు ఆయన్ని అట్లానే తన యొక్క శరీరంతో పాటు పరలోకానికి కొనిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే అండి నడవట. 365 సంవత్సరాలు దేవునితో నడిచాడంట, దేవునితో సహవాసం కలిగి ఉన్నాడంట. వారిద్దరూ ఒకరినొకరు విడిచిపెట్టలేకపోయారంట. ప్రభు ఆయనని తనతో పాటు పరలోకానికి తీసుకుని వెళ్ళిపోయాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప అద్భుతమండి అది. హల్లెలూయా కదా. ఒక మాట అక్కడ రాయబడింది. హనోకు గురించి రాయబడిన 2, 3 ఆ పదాలు ఎంత అద్భుతంగా ప్రభు ఆయన కొనిపోయాడంట. ఇక ఆయన విడిచిపెట్టి ఉండలేకపోయాడంట ప్రభు కూడా. అంటే హనోకు దేవునిని అంత హత్తుకున్నాడు. అనుదిన జీవిత యాత్రలో ఆయన సంసార జీవితం వదిలిపెట్టాడా? బాధ్యతలను వదిలిపెట్టాడా? కుమారులు కుమార్తెలు కంటానే ఉన్నాడు. వారిని సరైన విధంగా ఆ బాధ్యతలు నెరవేరుస్తానే ఉన్నాడు. కానీ ఆయన దేవునితో తన నడకను, దేవునితో తన సహవాసాన్ని ఆయన మరి పర్ఫెక్ట్ ఒక ఎగ్జాంపుల్ గా మనకుంటున్నట్లుగా మనము చూడగలము. ఇక్కడ 7వ వచనంలో అంటాడు, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఇక్కడ సహవాసానికి
రక్తము ద్వారా శుద్ధి చేయబట్టానికి ఒక గొప్ప కనెక్షన్ ఉన్నట్లుగా ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన వెలుగై ఉన్నాడు, మనము కూడా వెలుగులో బద్దులమై ఉన్నాము. ఈ వెలుగులో నడిస్తే ఆయనతో ఎలా ఉంటామట? అన్యోన్య సహవాసము గలవారమై ఉంటాం. ఒకవేళ చీకటిలో మనం నడిస్తే ఆయన సాతో సహవాసం బ్రేక్ అయిపోద్ది. కానీ ఎప్పుడైతే ఈ వెలుగు మార్గంలో, ఈ జీవ మార్గంలో, ఈ సత్య మార్గంలో మనం నడుచుకుంటూ వెళ్తామో ఏమైపోద్దండి? ఈ బంధము పటిష్టమైపోద్ది కదా. ఇద్దరు స్నేహితులు ఉన్నారు కదా, వారు బాగా క్లోజ్ రిలేషన్షిప్ లో ఉన్నారు. ఆ క్లోజ్ రిలేషన్షిప్ ఏమైపోద్దంటే ఒకరిని ఒకరు విడిచిపెట్టలేని అనుబంధం అయిపోద్దండి. నేను ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. నేను జాబ్ లో జాయిన్ అయినప్పుడు ఒక నా కొలీగ్ తో నాకు పరిచయం ఏర్పడింది అని మా ట్రైనింగ్ పీరియడ్ నుంచి మరి మేము కలిసి ఆ ట్రైనింగ్ చేసాం. డ్యూటీస్ కూడా మాకు అప్పుడు షిఫ్ట్ డ్యూటీస్ ఉండేవి. మరి ఏ డ్యూటీ చేసిన ఇద్దరం కలిసే చేసేవాళ్ళం. మరి తర్వాత మేము ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయామంటే ఇక కుటుంబ సంబంధ బాంధవ్యాలు, మరి వారు మా ఇంటికి రావటం, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళటం, వాళ్ళు మా ఇంట్లో వాళ్ళుగా, మేము వాళ్ళ ఇంట్లో వాళ్ళుగా అట్లా కలిసిపోయిన ఒక అనుబంధంలోకి వచ్చాం. అంటే నేను ఎక్కడుంటే తను అక్కడ ఉంటుండేది, తను ఎక్కడుంటే నేను అక్కడ ఉంటే ఒక డ్యూటీ చేసిన తర్వాత ఒకవేళ మేమైనా బ్రేక్ ఇచ్చినప్పుడు మరి వెళ్ళి క్యాంటీన్ కి వెళ్ళి ఉన్న టీ తాగినా, లేకుంటే భోజన సమయంలో మాకు లీజర్ సమయంలో మేము వెళ్ళి ఆ భోజనం చేసినా, ఎక్కడికి వెళ్ళినా కూడా వి యూస్ టు గో టుగెదర్ అన్నమాట. ఇక మేమిద్దరం కనపడితే ఇద్దరమే కలిసి కనపడేవాళ్ళు. ఎప్పుడైనా లీవ్ పెట్టేదన్న సందర్భంలో తను లీవ్ పెట్టి, నేను లీవ్ పెట్టి, కుటుంబ పరిస్థితులు బట్టి, ఏదైనా ప్రయాణాలు బట్టి, లేకపోతే కలిసే డ్యూటీస్ చేసేవాళ్ళం అండి. ఇప్పటికీ కూడా నన్ను ఎవరైనా కనిపిస్తున్నా, నేను ఎవరన్నా మా కొలీగ్స్ ఎవరైనా మా డిపార్ట్మెంట్ లో ఎవరైనా కనిపిస్తే సుందరి బాగుందా అంటారు. తనని ఎవరికన్నా కలిస్తే మరి నన్ను సారా బాగుందా అంటే, మేమిద్దరం ఎంత క్లోజ్ రిలేషన్షిప్ లోకి వెళ్ళామంటే, మన మధ్య నేను CGHS కి వెళ్ళాను మే ఫస్ట్ వీక్ లో. నేను ఎప్పుడు కూడా లీజర్ గా బ్రేక్ఫాస్ట్ చేసి 10 గంటల ప్రాంతంలో వెళ్తా. కానీ ఎండ ఉంది కదా అని నేను ఆ రోజు పొద్దున్నే 8 గంటలకల్లా వెళ్ళిపోతే అక్కడ మా యొక్క ఎంప్లాయీ ఒక కొలిగ్ ఒక ఆవిడ కనిపించారు. నన్ను చూడగానే సుందరి బాగుందా అని అడుగుతారు. నన్ను పలకరించకుండా నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు బాగున్నావా, నీ పరిస్థితులు ఏంటి, ఇవన్నీ అసలు ఆవిడ నన్ను అడగట్లేదు. నన్ను చూడగానే తను వేసిన మొట్టమొదటి ప్రశ్న, నీ ఫ్రెండ్ బాగుందా, తన పేరు పెట్టి తను బాగుందా అని అడుగుతాడు. అంటే అంత క్లోజ్ రిలేషన్షిప్ లో మేము ఉండాము. ఇప్పుడు ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, మేము ఫ్రెండ్షిప్ కలిగి ఉన్నామని కాదు, ఒక అనుబంధంలో నుంచి ఆ సపరేషన్ వచ్చినప్పుడు నా మానసిక స్థితి ఎలా ఉందో మీకు చెప్పడానికి ఇది చెప్తున్నాను. 2004 తర్వాత ఒక 1994 లో 80లో మేము జాయిన్ అయ్యాము. 1994లో నాకు వేరే చోటకి నాకు ట్రాన్స్ఫర్ వచ్చింది. ట్రాన్స్ఫర్ వచ్చిన తర్వాత ఇక మేమిద్దరం విడిపోయాము. నేను నా నా తను అక్కడే ఉండిపోయింది, నేను విడిపోయాను అక్కడి నుంచి. అది నాకు ఎంత ఆ ఎడబాటు నన్ను ఎంతగా కృంగదీసిందంటే, రోజు ఏడ్చేదాన్ని నేను ఆ సమయంలో. రోజు ఏడ్చేదాన్ని తన ఎడబాటు తట్టుకోలేక. ఫోన్ లో మాట్లాడుకునే వాళ్ళం కానీ తను చూడటం లేదు, తనతో కలిసి నేను సహవాసం చేయట్లేదు. ఎంత దుఃఖపడేదాన్నో చెప్పొద్దు. కానీ ప్రభు నన్ను ఒక పర్పస్ మీద తనతో సపరేట్ చేశాడు. నాకు తర్వాత అర్థమైంది. అక్కడి నుంచి నేను అంచెలంచెలుగా నా ఆత్మీయ జీవితం ఎదగటం నేను గమనించాను. అప్పటి వరకు నేను ఎంత టిమిడిగా ఉండేదాన్ని అంటే, తనొక్కదానితోనే నా స్నేహం. మేమిద్దరం కలిసి వెళితే నేను ఎక్కువ నేను ప్రేక్షకురాలని. అసలు నాకు మాట్లాడటం అనేది వచ్చేది కాదు. ఎవరైనా చెప్తే వినటం, ఒక చిరునవ్వు నవ్వటం వరకే నాలో ఉండేది. కానీ ఎప్పుడైతే ఈ యొక్క లోకానుసారమైన ఈ సహవాసాన్ని విడిచిపెట్టి దేవునితో అనుబంధంలోకి నేను వచ్చానో, దేవుడు నా ఆత్మీయ జీవితం యొక్క ఆ చిత్రానంతా మార్చివేశాడండి. నా లోపల ఒక ఆత్మ విస్ఫోటన, తిరిగి ఆయనతో సహవాసం చేయటం ఏంటో దేవుడు నాకు నేర్పించాడు. అప్పటి నుంచి మొదలుపెట్టి తిరిగి నేను దేవునిలో నడిచే కొద్దీ ఎన్నో అవకాశాలు, ఎంతో మందితో పరిచయాలు. మరి ఇప్పుడు ఈ సమయంలో నేను తిరిగి కొద్ది మందిని బలపరిచే స్థాయికి నన్ను తీసుకుని వచ్చాడు. నోటి మాట పెగలనటువంటి నన్ను ఒక మూలన కూర్చొని మరి నా పనులు ఏదో చేసుకుని, నా ఉద్యోగం ఏదో చేసుకుని, నా భక్తి జీవితాన్ని నేను మెయింటైన్ చేస్తూ ఉండే నన్ను, ఎవరితో మాట్లాడలేనటువంటి అంత బిడియపడే నన్ను
ప్రభు తన సహవాసంలోకి తీసుకొచ్చాడండి. ఆ ప్రేమ బంధంలోకి నన్ను తీసుకొచ్చాడు. ఆ మాధుర్యమైన అనుబంధంలోకి నన్ను తీసుకొచ్చాడు. తనలో నన్ను అంటు కట్టాడు. నేను ఇది ధ్యానిస్తా ఉంటే నాకు ఇవన్నీ జ్ఞాపకం వచ్చినాయి. ఎలాగున ప్రభు నా ఆత్మీయ జీవితంలో తనతో నన్ను ఎలాగున సహవాసంలో ఈ పెనవేయబడిన అనుబంధంలోకి నన్ను తీసుకుని వచ్చాడో అది నాకు దేవుడు మరొక్కసారి నాకు మాట్లాడి ఉన్నాడు. అన్యోన్య సహవాసం, ఈ లోకంలో ఉన్న ఈ కనెక్షన్స్, ఈ లోకంలో ఉన్న రిలేషన్షిప్స్, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమ బంధాలు, ఇవన్నీ ఈ ఎడబాట్లో మనకు దుఃఖం కలుగుద్ది కదా. భార్యాభర్తలు సపరేట్ అయినప్పుడు కూడా ఇదే దుఃఖాన్ని మనం అనుభవిస్తాము కదా. కానీ ప్రభుతో అనుబంధంలో ఈ సపరేషన్ మనకు ఉండదండి. పాపం ఒక్కటే ప్రభు నుండి మనల్ని దూరపరిచేది. ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము కూడా వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనలో నడుచుట, ఈ వెలుగులో నడుచుట, ఈ జీవపు వెలుగులో మన నడుచుట, నేను లోకమునకు వెలుగైనానని ప్రభువు చెప్పిన ఆ వెలుగు మార్గంలో నడుచుట, నేను జీవమై ఉన్నానని ఆ ప్రభు యొక్క జీవాన్ని పొందుకొనుట, నేను యొక్క శక్తిమంతుడను, బలవంతుడను, ప్రభావం కలిగిన దేవుడనని ప్రభు చెప్పిన మాటలు మన జీవితంలోకి అన్వయించబడుట, ఆ వెలుగును అనుభవించుట, ఆ ప్రభావాన్ని అనుభవించుట, ఆ మహిమను అనుభవించుట, ఆయనతో అన్యోన్య సహవాసంలో ఆయన ఏమై ఉన్నాడో అవి మనం పొందుకునుట. హల్లెలూయా కదా. ఇద్దరు వ్యక్తులు కలిసి దే విల్ ట్రాన్స్ఫర్ వన్ అనదర్. వారి థాట్స్ ని వారు షేర్ చేసుకుంటారు, వారి మనసును వారు వారి యొక్క తలంపులన్నీ షేర్ చేసుకుంటారు. వారు ఏమై ఉన్నారో వారు బయలుపరుచుకుంటారు. వారికి మన పట్ల ప్రేమ ఉందా, లేకుంటే మన ఎడల వారికి ఏ ఉద్దేశాలు కలుగున్నాయి, అవన్నీ వారు మనకు బయలుపరుస్తారు కదా. అట్టి విధంగా ప్రభుతో మనం కలిసిపోతుంటేనగా ఈ యొక్క జీవ వాక్యములో నుంచి అనేక విషయాలు దేవుడు మనతో మాట్లాడుతుంటాడు, బోధిస్తా ఉంటాడు. తను ఏమై ఉన్నాడో మనకు బయలుపరుచుకుంటుంటాడు, ప్రత్యక్షపరుచుకుంటుంటాడు. హల్లెలూయా కదా. యోహాను భక్తుడు ఏం రాయబడిందని 4-5 సార్లు ఆయన గురించి రొమ్మున ఆనుకున్న శిష్యుడు, ప్రియమైన శిష్యుడు. ఆ పదాలు చదివితే అబ్బా ప్రభు రోమాలు నిక్కబడుచుకుంటే, ప్రభు మేము ఎప్పుడు అట్లా అవుతాము, నేనెప్పుడు నీకు అటువంటి ప్రియమైన శిష్యురాలను అవుతానయ్యా. రొమ్మున ఆనుకున్న స్థితి నాకెప్పుడు కలుగుద్దు ప్రభు. అన్యోన్య సహవాసము, హృదయాన్ని ఒకరినొకరు హృదయాన్ని హత్తుకునే ఈ సహవాసంలోకి వెళ్ళాలని. ఎప్పుడు వెళ్ళగలం? ప్రభువుకి మనకు మధ్య ఈ పాపం అనే పొర మనలో నుంచి విచ్ఛిన్నమైనప్పుడు, ఆయనతో అన్యోన్య సహవాసం చేయటం అంటే వెలుగులోనున్న ప్రకారం మనము కూడా వెలుగులో నడిచిన ఎడల అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలో పవిత్రులుగా అంటే యేసు రక్తము ప్రతి పాపా నుంచి మనను శుద్ధి చేస్తుందంటే, ఎలా శుద్ధి చేస్తుందంటే ఆయనతో సహవాసం చేసే కొలది మన లోపల ఆత్మలో ఒక శుద్ధి ప్రక్రియ జరుగుతా ఉంటదండి. వెళ్ళి దేవుని సన్నిధికి వెళ్ళి మీరు స్తుతులు చెల్లిస్తూ, పాటలు పాడుతూ, ఆరాధన చేస్తూ ఉండండి. మీ లోపల ఒక క్లెన్సింగ్ అవుతున్నట్లుగా అనుభవం మీలో కలుగుద్ది. ఆత్మలో నూతన పరచబడుతున్నటువంటి అనుభవం మనలో కలుగుద్ది కదా. మరి ఒకసారి మనం యేసు రక్తంలో కడగబడ్డాం, మన పాపాలు ఒప్పుకున్నాము, ఆయన మనల్ని కడిగి వేశాడు కదా. ఆయన రక్తము మనల్ని కడిగి వేసింది. కానీ మరలా మనం మలినపరచబట్టలేదా? మరి ప్రభు యోహాను సువార్త 13వ అధ్యాయంలో అక్కడ ప్రభు రాత్రి భోజనం వాళ్ళు సేవిస్తా ఉన్నప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడంటే వాళ్ళ పాదాలు కడగటం మొదలు పెడితే అప్పుడు పేతురు అంటాడు, ప్రభువా మొత్తం నన్ను కడగయ్యా అంటే ప్రభు అంటాడు, ఇక్కడ నా పాదములే కాదు, నా చేతులు, నా తల కూడా కడగమంటే ప్రభు అంటున్నాడు 10వ వచనములో 13:10 యేసు అతను చూచి స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుగుకొనక్కరలేదు, అతడు కేవలము పవిత్రుడయ్యను. హల్లెలూయా. ఆల్రెడీ వి ఆర్ బీన్ వాష్డ్ బై ద ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ జీసస్. కానీ ఏదో చిన్న పొరపాటులు, ఒక బలహీనతలు మనం చేసి ప్రభువా నన్ను క్షమించు అనగానే ప్రభు మళ్ళా మన క్షమిస్తా ఉంటాడు. మనలా తన యొక్క రక్తంతో మన శుద్ధి చేస్తా ఉన్నాడు. మన కాళ్ళు మురికైనాయి, అప్పుడు ఏం చేస్తాం? వెళ్ళి స్నానం చేస్తామా? కాళ్ళు మురికైతే చెయ్యం కదా. ఎప్పుడో ఉదయకాలం ఎప్పుడో స్నానం చేస్తాం. కాళ్ళు మురికైతే చాలా వరకే మనం శుభ్రం చేసుకుంటాం. పాపం అనేది కూడా ఇట్టి విధంగా మనల్ని అంటుకొని అప్పుడప్పుడు మనల్ని
పాపము దేవుని నుంచి దూరపరచడానికి చూస్తుంది. కానీ యేసు రక్తము, రక్తము, మార్చబడిన రక్తంలో ఆ జీవం ఉందండి. ఆయన చేసిన ఆ త్యాగములో నుంచి కార్చిన రక్తములో జీవం ఉంది. ఆ రక్తము మన స్వభావంలోకి, మన మనస్సాక్షిలోకి చొచ్చింపబడి, అదొక జీవపు రక్తంగా మార్చబడి, అది మనలను శుద్ధి చేస్తా ఉన్నది. ఈ శుద్ధి మనలో కలిగినప్పుడు ప్రభుతో సహవాసము, అన్యోన్య సహవాసంలోకి మనము వచ్చి వేస్తా ఉన్నాం. హల్లెలూయా. అంటే విధేయతతో కూడిన జీవితంతో నడవటం, మరి పాపాలను మరి విసర్జించి జీవించగలగటం. హల్లెలూయా. పాపరహిత పరిపూర్ణత మనకి సాధ్యం కాదు, కానీ అయినప్పటికీ మనం ప్రయత్నిస్తూ ప్రభు పోలికలో, ప్రభు వలె, ఆయన ఏమంటాడు, నాలో పాపం ఉన్నదని ఎవరైనా స్థాపించగలరా అంటే, బ్రేక్ ఎక్కడొస్తుంది మానవునికి దేవునికంటే? పాపమనే ఆ పాప భావన, పాప ఆలోచన, పాపపు క్రియ మనలో నుంచి తొలగిపోతే తప్ప ప్రభుతో ఆ కనెక్షన్ మనకు కలగదు. ఆ సంబంధం మనకు కలిగితే ఆ సంబంధము సహవాసంగా మార్చబడుద్ది. అంతేకాదు ఆ సహవాసము అన్యోన్య సహవాసంగా మార్చబడింది. ఒకప్పుడు లోక సంబంధాలను మనం విడిచిపెట్టగా, మన కుటుంబ బంధాలను మనం విడిచిపెట్టగా, ఈ బంధాలను, అనుబంధాలలోనే మనం ఏమైపోతాం అంటే చాలా సార్లు కృంగిపోతాం. ఎడబాటులు కదా. అసలు డిఫరెన్స్ ఆఫ్ ఎప్పుడొస్తాయి? ఒక కుటుంబంలో కలతలు ఎప్పుడు కలుగుతాయి? ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి ఆ యొక్క డిఫరెన్సెస్ వచ్చినప్పుడు, వారి మనోభావాలు వీరి మనోభావాలు కలవనప్పుడు, వీరి ఉద్దేశాలు వారి ఉద్దేశాలు కలవనప్పుడు కాన్ఫ్లిక్ట్స్ అయిపోతాయి. కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు గొడవ వచ్చేస్తుంది. గొడవ వచ్చినప్పుడు ఏమైపోద్ది? సపరేషన్ అయిపోద్ది. అవునా కాదా? ఈ యొక్క ఏక మనసులోకి, వన్నెస్ లోకి వచ్చినప్పుడు ఆ యొక్క బంధాలు పటిష్టమైపోతాయి. ఆ సహవాసము కొనసాగింపబడుద్ది. ఆ సహవాసము అన్యోన్య సహవాసంగా మార్చబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆఖరిగా ఇక్కడ ఒక మాట ఏమంటాడంటే, ఇక పత్రికలన్నిటిలో మనం చూస్తే గనక, దేవునితో మీరు కలిగి ఉన్న ఈ అనుబంధము సాటి సహోదరుల ఎడల కూడా మనము కలిగి ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. యేసు రక్తము అది మరి అక్షరార్థంగా మన లోపల మన ప్రతి పాపాన్ని శుద్ధి చేస్తా ఉన్నది. మన వర్తమానము, గతంలో ఉన్న పాపాలే కాదు, వర్తమానంలో పాపాలు క్షమించబడుతున్నాయి. భవిష్యత్ కాలంలో మరి మనం చేయబోయే పాపాలకు కూడా ప్రభు ఆ రక్తం ద్వారా మనం శుద్ధి చేస్తా ఉన్నాడు. ఉదయ కాలము లేవగానే ప్రభువా నన్ను క్షమించు అని చెప్పుకోవచ్చు. రాత్రి పడుకోబోయే ముందు ప్రభువా నన్ను క్షమించు అంటే ఆ రక్తంతో శుద్ధి చేయబడి ఆ కనెక్షన్ లో మనం ఎల్లప్పుడూ కూడా మరి ఆ యొక్క బ్రేక్ లేని కనెక్షన్ లో మనం ఉంటాం కదా. మరి అసలు మనము పాపాలు ఏం చేస్తామని మనం అనుకుంటే గనక, ఒక తండ్రికి వ్యతిరేకంగా, తల్లికి వ్యతిరేకంగా, మరి ఇంట్లో కుటుంబంలో మరి అనేక మంది మాటల్లో కదా ఒకరికొకరు వ్యతిరేకంగా, లేకుంటే మనం జాబ్ చేసే దగ్గర యజమానుడికి వ్యతిరేకంగా, ఉద్యోగానికి పరిస్థితుల్లో వ్యతిరేకంగా, లేకుండా మన స్నేహితులతోనే మనకి వ్యతిరేకంగా కదా. ఇవన్నీ కూడా ఎవరి మీద మనము వ్యతిరేకత కలిగి ఉన్నాము, ఇదంతా పాపము. అబద్ధం, దొంగతనం, మోసం కదా, ఇంకా రకరకాలైనటువంటి ఇవన్నీ కూడా, ఇవన్నీ ప్రతిరోజు ఈ శరీర కార్యాలు మన వెన్నంటే పాపాలండి కదా. శరీర కార్యాలు పొంచి ఉంటే దుష్టుడు ఎక్కడ మనలో వేద్దామా, ట్రాప్ చేద్దామా, ఎక్కడ ప్రభుతో మన అనుబంధాన్ని కట్ చేద్దామని వాడు చూస్తా ఉంటాడు. కానీ ప్రతి పాపాన్ని వెంటనే మనం గమనించిన వారమై, ఆత్మ ద్వారా వెంటనే స్పృహలోకి వచ్చిన వారమై, ఆ పాప క్షమాపణ మనం పొందుకున్నప్పుడు ఆ కనెక్షన్, ప్రభుతో ఆ సహవాసము మనకి మరి పునరుద్ధరించబడతా ఉందండి. భక్తుడు అంటాడు, ఇక్కడ ఏమంటాడంటే, మరి 1 యోహాను 4:20-21 వచనములో మరి ఇక్కడ అంటున్నాడు, దేవుని ప్రేమించుచున్నానని చెప్పి దేవుని మరి వారి యొక్క సహోదరుని మరి ద్వేషిస్తే అబద్ధికుడు అవుతాడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని వలె కూడా
దేవుని వలె ప్రేమించాలని ఆ యొక్క ఆజ్ఞను మనం పొందుకొని ఉన్నాం. ఈ అన్యోన్య సహవాసము, దేవునితో మనం కలిసి జీవిస్తున్నామంటే సహోదరులతో కూడా ఈ రిలేషన్షిప్ మనం మెయింటైన్ చేయబద్దులమై ఉన్నామండి. ఈ రిలేషన్షిప్ మనం మెయింటైన్ చేసే కొద్దీ ఆత్మలో నిరంతరము నూతన పరచబడతాము. ఆత్మలో మనకు ఆ కనెక్షన్ ఉంటది. హనోకు వలె దేవునితో మనం నడుస్తాము. హనోకు వలె గాయక మరి పరలోక రాజ్యానికి ఎత్తబడతాము. ఆయన బొందుతో మరి ఆయన పైకి వెళ్ళిపోయాడు. శరీరంతోనే ఆయన కొనుపోబడ్డాడు. మనము ఒక దినాన బ్రతుకుంటే ప్రభు వచ్చినప్పుడు ఆ రాకడలో ఈ శరీరము మహిమ శరీరంగా మార్చబడి మనం కూడా వెళ్ళిపోతాము. ఒకవేళ చనిపోయామా, ఆ సమాధిలో పెట్టబడిన మనము కూడా ఆత్మ స్వరూపులమై ఆయన సన్నిధికి వెళ్ళిపోతాము. ఏ విధముకైనా కూడా ఇక్కడ మనం ప్రభుతో ఎంత అన్యోన్యమైన సహవాసం చేశామో, ఈ అన్యోన్యమైన సహవాసము ప్రభుతో నిరంతరము యుగ యుగములు ఆయనతో కలిసి ఆ నిత్య మహిమలో నిరంతరము జీవించే ఆ కృప మనం పొందుకుంటామండి. అన్యోన్య సహవాసం, పెనవేయబడిన అనుబంధము, విడదీయరాని అనుబంధము, బ్రేక్లెస్ లైఫ్, మరి నో సపరేషన్ ప్రభుతో అటువంటి అనుబంధం కలిగి మరి పాప మనం పాపులమే, బలహీనులమే, పాపంలో పడిపోతానే ఉంటాం. కానీ ప్రభుతో ఆ కనెక్షన్ పోగొట్టుకోనకుండా ఆ రిలేషన్షిప్ లో, ఆ ఫ్రెండ్షిప్ లో, ఆ ఫెలోషిప్ లో, ఆ కంపానియన్షిప్ లో, ఆ యొక్క వన్నెస్ లో, ఆ టుగెదర్నెస్ లో ప్రభుతో మనం మమేకమయ్యి సహవాసంలో మనము కొనసాగుదుము గాక. ఈ సహవాసం మనని మరొక లెవెల్ కి తీసుకుని వెళ్ళి అన్యోన్య సహవాసంలోనికి మనను తోడుకొని వెళ్ళును కాక. హల్లెలూయ. ఈ యొక్క సహవాసము మరి మనకు తోటి సహోదరులతో కూడా అటువంటి సహవాసాన్ని మనం మెయింటైన్ చేసినప్పుడు ప్రభుతో అన్యోన్య సహవాసంలో నుంచి మనం ఎన్నటన్నిటికి కూడా బయటికి రాలేమండి. ఎల్లప్పుడూ కూడా కలిసిపోయిన ఆ పటిష్టమైన బంధంలో మనము మమేకమై ఉంటాము. ఇట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహింప చేయును గాక. ఆమేన్.